హలో గైస్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ దేని గురించి అంటే ఆంధ్ర కింగ్ తాలూకా అనమాట. ఇందులో రామ్ గారు హీరోగా నటించారు, భాగ్యశ్రీ గారు హీరోయిన్ గా నటించారు, ఉపేంద్ర గారు అయితే స్పెషల్ క్యారెక్టర్ అయితే చేశారు సినిమాలో. నేను సినిమాని నిన్న చూశాను, నాకేమనిపించింది అనే పాయింట్స్ ని క్లియర్ గా డిస్కస్ చేసుకున్నాం. ఇది రెగ్యులర్ మన మూవీ ఫార్మాట్ రివ్యూస్, మన ఓల్డ్ వీడియోస్ కనుక చూసుంటే అదే ఫార్మాట్ లో రివ్యూ చేస్తాను. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, ఫైనల్ గా రెండు కలిపాక ఎలా ఉంది మూవీ, నాకేమనిపించింది అన్న నా పాయింట్స్ అయితే నేను మీతో డిస్కస్ చేద్దామని వచ్చాను. ఇలా 3 పాయింట్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అని మీరు నన్ను అడిగితే, అంటే అప్పుడు మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఏది బాగుంది ఏది బాగాలేదు, మూవీని ఎక్కడ అప్రిషియేట్ చేయొచ్చు, మూవీలో ఫీడ్బ్యాక్ పాయింట్స్ ఎక్కడ రైస్ చేయొచ్చు అని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఓవరాల్ గా మూవీ ఫ్లో కూడా అర్థమవుతుంది మనకి, మూవీ ఎలా ఉంది చివరి వరకు అని. సో ఈ ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా వచ్చి ఉంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేని, అండ్ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. చాలా మంచి పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో, నేను అన్ని కవర్ చేస్తాను ఫస్ట్ హాఫ్ రివ్యూలో, సెకండ్ హాఫ్ రివ్యూలో, అండ్ ఫైనల్ గా ఓవరాల్ మూవీ రివ్యూ ఎలా ఉంది అన్న పాయింట్స్ అయితే నేను కవర్ చేస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. అంతకన్నా ముందు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్ లో మాత్రమే దొరుకుతాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. సో సినిమా స్టార్ట్ అవడం అయితే ఉపేంద్ర గారి ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. ఆయన మనకి ఆంధ్ర కింగ్ సూర్యగా అయితే ట్రైలర్ లో చూపించారు కదా. సో ఆయన నుంచి స్టార్ట్ అయ్యి దెన్ ఆయన ఫ్యాన్ అయితే ఎవరు ఉన్నారో రామ్, ఆయన క్యారెక్టర్ పేరు వచ్చేసి సాగర్ అనమాట. ఉపేంద్ర గారికి స్టార్టింగ్ సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, దాన్ని మన హీరో ఎవరైతే ఉన్నారో రామ్ గారు ఆయన సాల్వ్ చేస్తారు. అండ్ ఉపేంద్ర గారికి ఇంట్రెస్ట్ వచ్చి అసలు ఎవరితను నేను ఎప్పుడు ఇతన్ని కలవలేదు, ఆయన ఎప్పుడు నన్ను కలవలేదు, అవుట్ ఆఫ్ నోవేర్ నాకెందుకు సహాయం చేయాలనుకున్నాడు అని రామ్ గారి డీటెయిల్స్ తెలుసుకుని అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం చేస్తూ ఉంటాడు, ఇతను నా ఫ్యాన్ ఎందుకు అయ్యాడు, ఆ స్టోరీ అంతా చెప్తూ ఉంటారు మనకి. అసలు ఫ్యాన్ ఎందుకు అయ్యాడు, ఏ ఊరు, ఏం చేస్తూ ఉంటాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇదంతా రామ్ గారి స్టోరీ అనమాట. ఈ ప్రాసెస్ లో రామ్ గారి ఎంట్రీ జరుగుతుంది. మంచి ఎనర్జెటిక్ ఎంట్రీ, రామ్ ఫుల్ ఎనర్జీతో ఉంటారు సినిమాలో రామ్ గారు అయితే మాత్రం. అండ్ రామ్ గారు మాట్లాడే డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ లో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే ఉంది సినిమాలో. అండ్ అంటే అది పర్టికులర్ గా పెట్టాలని పెట్టలేదు, సో ఆ డైలాగ్ డిక్షన్ డెలివరీలోనే మనకి కామెడీ జనరేట్ అవుతుంది. అది ఒక మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు ఫస్ట్ హాఫ్ కి. అండ్ సాంగ్స్, మంచి సాంగ్స్ అయితే ఉంటాయి. 2 సాంగ్స్, స్టార్టింగ్ లో ఒకటి, హీరోయిన్ తో ఒకటి సాంగ్ ఉంటుంది. రెండు మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ అనమాట, సినిమాని ఇంకొంచెం ఎలివేట్ చేసే నెక్స్ట్ స్టెప్ కి. సో మనం అనుకున్నట్టు ఉపేంద్ర గారు రామ్ గారి స్టోరీ తెలుసుకుంటూ ఉండే క్రమంలో రామ్ గారికి ఒక ఇబ్బంది వస్తుంది. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ తో లవ్ ట్రాక్ లో ఉంటారు. సో ఆ విషయం హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి తెలిసి ఒక ఇబ్బంది అయితే వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో రామ్ గారు ఒక ఛాలెంజ్ అయితే చేస్తారు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తో. మీరు ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సో ఆ ఛాలెంజ్ తో ఇంటర్వెల్ దగ్గరికి వెళ్తుంది సినిమా. ఇంటర్వెల్ దగ్గర కూడా ఒక చిన్న మంచి హై ఉన్న క్లైమాక్స్ అయితే, క్లైమాక్స్ అంటున్నా, హై ఉన్న సీన్ అయితే వచ్చి అక్కడతో ఇంటర్వెల్ ఎండ్ అవుతుంది అనమాట ఫస్ట్ హాఫ్. సో ఈ ఓవరాల్ స్టోరీ నరేషన్ అయితే చాలా బాగుంది, ఎక్కడ డీవియేషన్స్ ఉండవు, అసలు పిన్ పాయింట్ స్టోరీ, అక్కడ అనవసరపు క్యారెక్టర్స్ కానీ అనవసరపు సీన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్యాస్ట్ తో చాలా బాగా నరేట్ చేశారు స్టోరీ. అండ్ ఈ నరేషన్ కి తోడు మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాయి అనమాట. అండ్ సినిమాటోగ్రఫీ ప్రతి విజువల్ ఫ్రెష్ గా ఉంటుంది, ఆ తీసిన లొకేషన్స్ లో కానీ, ఆ క్యాప్చర్ చేసిన విజువల్స్ లో కానీ, కాస్ట్యూమ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ థింగ్ మ్యూజిక్, ప్రతి సీన్ లో మంచి బీజిఎం అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ ఎలివేషన్ కి ఏ మ్యూజిక్ వాడాలో, ఎక్కడ కొంచెం ఎమోషనల్ సీన్ కి ఏ మ్యూజిక్ వాడాలో పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసి ఫస్ట్ హాఫ్ అయితే ఓ మంచి ప్లేస్ లో అయితే నిలబెట్టారు. సో నాకైతే మంచి ఫస్ట్ హాఫ్ అనిపించింది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్ ఎలా ఉందో డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు సెకండ్ హాఫ్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మనం ఫస్ట్ హాఫ్ లో అనుకున్నట్టు హీరో గారు చేసిన ఛాలెంజ్ కి సెకండ్ హాఫ్ లో వాటి ప్రయత్నాలు అయితే మొదలవుతూ ఉంటాయి. ఇక్కడ కూడా సత్య గారి కామెడీతో మంచి ఎలివేషన్ అయితే వస్తుంది సినిమాకి. ఇది ఫోర్స్డ్ కామెడీ గారు, కంప్లీట్లీ సిచ్యువేషనల్ కామెడీ గారు సత్య గారితో చేయించేది. అది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది థియేటర్ లో, చాలా మంది నవ్వారు. సో ఇది బిగ్ ప్లస్ అనమాట సెకండ్ హాఫ్ కి. అండ్ అగైన్ మనం అనుకున్నట్టు హీరో గారు ఆ ఛాలెంజ్ కోసం ముందుకెళ్తూ ఉంటారు, దానికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక పాయింట్ తర్వాత హీరో గారు ఆ ఛాలెంజ్ ని కరెక్ట్ కాదు, ఛాలెంజ్ అంటే ఆయన చేసిన ఎఫర్ట్స్ ని కరెక్ట్ కాదు అనుకుని ఇంకా పెద్ద ఎఫర్ట్స్ పెట్టాలన్న ప్రయత్నంతో అతని చుట్టూ ఉన్న మనుషుల దగ్గర కొంచెం హెల్ప్ తీసుకుని ఆ ఛాలెంజ్ ని ముందుకెళ్తూ ఉంటారు. హీరోకి హీరోయిన్ కి బ్రేకప్ అవుతుంది అనమాట. ఆ బ్రేకప్ ఎందుకైందో అన్న రీజన్ అయితే వ్యాలిడ్ రీజన్ అనిపించింది. అంటే సినిమాకి ఎలాంటి రీజన్ ఉండాలో, ఇలాంటి ప్యాటర్న్ ఉన్న సినిమాకి పర్ఫెక్ట్ గా అలాంటి రీజనే పెట్టారు. అండ్ సూర్య గారు హీరో గారి గురించి తెలుసుకుంటూ, అదే మన ఉపేంద్ర గారు హీరో గారి గురించి ఇంకా తెలుసుకుంటూ ఉంటూ హీరోయిన్ గారి దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గారు చెప్తారు అసలు బ్రేకప్ ఎందుకైంది, ఏ రీజన్ వల్ల అయిందని. సూర్య గారికి ఇంకా ఆశ్చర్యం వేసి
హీరో గారిని ఎలా అన్నా కలవాలి అన్న ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉంటుంది అనమాట స్టోరీ. అండ్ ఫైనల్ గా హీరో గారిని అయితే ఉపేంద్ర గారు కలుస్తారు. ఐ మీన్ ఉపేంద్ర గారు రామ్ గారు క్లైమాక్స్ లో కలుసుకుంటారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా మంచి డైలాగ్స్ అయితే ఉంటాయి. సెకండ్ హాఫ్ లో అయితే మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. మంచి ఎలివేషన్ ఇచ్చాయి. అంటే సినిమాలో ప్రాపర్ ఎలివేషన్ ఉంటుంది. ఒక సీన్ తర్వాత ఒక సీన్, ఒక సీన్ తర్వాత ఒక సీన్. చాలా మంచి, ఎక్కడ ల్యాగ్ ఉండకుండా బాగా ఫాస్ట్ గా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ మంచి మంచి సీన్స్ ఉంటాయి. ఎమోషనల్ సీన్ ఇలా రాగానే మంచి ఎలివేషన్ సీన్ అయితే వస్తుంది. ఆ పర్ఫెక్ట్ ఆ బ్యాలెన్స్ కుదిరింది అనమాట ఎమోషన్ హోల్డ్ చేయడానికి. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఓవరాల్ సినిమా క్లైమాక్స్ ప్రోగ్రెస్ అయ్యాక సినిమా ఎండింగ్ కూడా మంచి ఎండింగ్, సాటిస్ఫాక్టరీ ఎండింగ్. అంటే సాడ్ ఎండింగ్ అయితే ఉండదు, మంచి పాజిటివ్ ఎండింగ్ అయితే ఉంటుంది. దీనివల్ల సెకండ్ హాఫ్ కూడా బాగా ఎలివేట్ అయిందని చెప్తాను. ఓవరాల్ గా కూడా సెకండ్ హాఫ్ చాలా మంచి సెకండ్ హాఫ్ అనే చెప్తాను. ఎక్కడ మైనస్ లేవు. సెకండ్ హాఫ్ లో కూడా మంచి సాంగ్స్, మంచి బీజిఎం, మంచి కామెడీ అయితే ఉంటుంది. బోర్ అయితే కొట్టదు. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కూడా ఎక్సలెంట్ అని చెప్తాను. ఇప్పుడు ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసి మూవీ ఓవరాల్ గా ఎలా అనిపించింది, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని డిస్కస్ చేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సినీ గ్లిమ్స్. ఇంక లేట్ చేయకుండా ఫైనల్ వెర్డిక్ట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనల్ గా నన్ను మూవీ ఎలా ఉంది అని అడిగారు అనుకోండి, నేనైతే బాగుందని చెప్తాను. ఎక్కడా బోర్ కొట్టదు మూవీ. ఎంత లెంత్ ఉండాలో కరెక్ట్ గా అంత లెంత్ లో అయితే డిజైన్ చేయగలిగారు మూవీని. హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. ఈ వీకెండ్ కి పర్ఫెక్ట్ మూవీ. కాసేపు ఎంజాయ్ చేసి మంచి ఎనర్జీ, ఎమోషన్స్, సాంగ్స్, విజువల్స్ అన్నిటి పరంగా బెస్ట్ మూవీ. నేను ఈ నవంబర్ చూసిన మూవీస్ లో మంచి మూవీ అనమాట ఇది. ఈ నవంబర్ లో వచ్చిన మూవీస్ లో హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు. నేనైతే రికమెండ్ చేస్తాను వెళ్ళి చూడమని. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మంచి పాజిటివ్స్ ఏంటంటే ఈ మూవీలో యాక్టర్స్ రామ్ గారు, భాగ్యశ్రీ గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, రాహుల్ రామకృష్ణ గారు, సత్య గారు, తులసి గారు, ఇలాంటి టాప్ క్యారెక్టర్స్ సినిమాలో ఏవైతే ఉన్నాయో అవి ఎంత వాడాలో అంత వాడారు. స్టోరీలో ఎంతవరకు వెయిటేజ్ ఉండాలో పర్ఫెక్ట్ గా వెయిటేజ్ కుదిరింది అనమాట. దానివల్ల అన్నెసెసరీ క్యాస్ట్ అయితే లేదు. మనకి మంచి లింక్ ఉంటుంది సినిమా మొత్తం ఆ క్యారెక్టర్స్ తో. అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ, తీసిన లొకేషన్స్ లో కానీ, పిక్చరైజేషన్ కానీ సినిమాని ఇంకో స్టెప్ ఎక్కించిందంటే సినిమాటోగ్రఫీ అనే చెప్తాను నేను. అంత ఫ్రెష్ గా, రిఫ్రెషింగ్ గా చాలా బాగుంటాయి విజువల్స్ మాత్రం. ఎక్కడ డల్ స్క్రీనింగ్ అయితే ఉండదు. చాలా మంచి క్లియర్ స్క్రీనింగ్, మంచి బ్రైట్, కలర్ఫుల్ గా ఉంటుంది. అదైతే మేజర్ అడ్వాంటేజ్ సినిమాకి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మ్యూజిక్. అంటే ఒక ఎనర్జీ మ్యూజిక్ ఏ టైంలో ఉండాలో ఆ టైంలో కరెక్ట్ గా ఇచ్చారు. ఒక ఎమోషనల్ మ్యూజిక్ ఏ టైంలో ఉండాలో ఆ టైంలో కరెక్ట్ గా ఇచ్చారు. ఒక ఎలివేషన్ మ్యూజిక్ ఎలా ఉండాలో ఆ టైంలో పర్ఫెక్ట్ గా ఇచ్చారు అనమాట. దీనివల్ల మనకి ఏ సీను బోర్ కొట్టదు. ఎమోషనల్ సీన్ లో ఆ బీజం వల్ల కొంచెం ఎమోషనల్ గా అనిపిస్తుంది. ఎనర్జెటిక్ సీన్స్ ఉంటాయి కొన్ని మూవీలో. అవి వచ్చినప్పుడు మంచి ఊపు వస్తుంది మనకు కూడా. ఎలివేషన్ వచ్చినప్పుడు కూడా మనకు కూడా ఎస్ కరెక్ట్ ఎలివేషన్ వచ్చింది అనిపిస్తుంది. మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్, పిక్చర్ పర్ఫెక్ట్. ఇది 1, 2, 3 లో నన్ను అడిగితే మాత్రం సినిమాటోగ్రఫీ థర్డ్ పాయింట్, మ్యూజిక్ కి సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి నరేషన్ అనమాట. నరేషన్ అయితే స్టోరీ చెప్పిన విధానం ఎంత రాసుకోవాలో స్టోరీ అంతే ఉంది. జనరల్ గా ఇలాంటి ప్యాటర్న్ మూవీస్ మనం చాలా చూసాం కదా, అసలు ఫ్యాన్స్ గురించి ఎలా తీస్తారు సినిమా అని. ఓవరాల్ గా ఎక్కడ లాగ్ లేకుండా ఎక్కువ కొన్నిసార్లు అయితే ఇలాంటి ప్యాటర్న్ మూవీస్ లో కంప్లీట్ ఎమోషనల్ ఫ్లోలోకి వెళ్ళిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటాయి సినిమాలో ఎమోషనల్ వల్ల. ఇదైతే పిక్చర్ పర్ఫెక్ట్, ఎంతవరకు ఉండాలో స్టోరీ ఎక్కడ కట్ చేయాలో అదైతే చాలా బాగా తీసుకెళ్లారు. స్టోరీ ఎలా రాసుకోవాలో బోర్ కొట్టకుండా అని. నరేషన్, స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి సినిమాలో. ఎక్కడ బోర్ కొట్టదు అనమాట. కేవలం అవసరమైన సీన్స్ మాత్రమే ఉంటాయి. కథ ఎక్కడ దాకా అవసరం అక్కడ దాకే చెప్పారు. ఎడిటింగ్ కూడా ఏ సీన్ కి ఎంత ఎమోషన్ లో కట్ చేయాలో అంత ఎమోషన్ లో కట్ చేశారు. ఎంత ఎనర్జీ ఇవ్వాలో అంత ఎనర్జీలో కట్ చేశారు. సీన్స్ ని ఎక్కడ జంప్ కట్స్ కానీ సడన్ గా ఏంటి అక్కడికి వెళ్ళిపోయింది సినిమా అన్నట్టు అయితే ఏమి ఉండదు. మంచి ఫ్లాష్ బ్యాక్ కట్స్ కూడా చాలా నీట్ గా ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్ళారు. దీనివల్ల లింక్ ఉంటుంది అనమాట. మనం చూసే సినిమాకి, మనం వినే స్టోరీకి సినిమా నుండి లింక్ అయితే ఉంటుంది. ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వం. సో ఇవన్నీ చాలా పాజిటివ్ అనిపించాయి. నెగిటివ్ నాకు చాలా తక్కువ అనిపించాయి. అవి డిస్కస్ కూడా చేయలేము, చాలా మైన్యూట్. డిస్కస్ కూడా చేయక్కర్లేదు. ఓవరాల్ మంచి పాజిటివ్ అయితే ఉంది సినిమా. వెళ్ళి ట్రై చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అన్ని కేవలం సినీ గ్లిమ్స్ లో వస్తాయి. మరో మూవీ రివ్యూతో, ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.